వికలాంగుల పింఛన్లు ఇప్పిస్తాం. నేను ఒకటే హామీ ఇస్తున్నాను. చదువుకున్న తమ్ముళ్ళు ఉన్నారు, మీరు చాలా కష్టాల్లో ఉన్నారు. అగ్రవర్ణాల్లో పిల్లలున్నారు, మధ్య తరగతి పిల్లలున్నారు. చదువు ఒక భారంగా తయారైంది, ఆరోగ్య విషయం ఒక భారంగా తయారైంది. మధ్య తరగతి కుటుంబాలకు ఒకటే హామీ ఇస్తున్నాను. అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలకి నేను ఒక అండగా ఉంటాను. మా తమ్ముళ్ళుగా వారిని చూసుకుంటాను. పూర్తిగా వెనుకబడిన వర్గాల పిల్లల్ని, పేద పిల్లల్ని, అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లల్ని, మధ్య తరగతి పిల్లల్ని పూర్తిగా చదివించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఎవరు కూడా చదువుకోవాలనుకోకుండా వారికి అన్ని అవకాశాలు కలిగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా ఈరోజు ఎవరైతే ఉన్నారో మా తమ్ముళ్ళు ఉన్నారు, అలాంటి తమ్ముళ్ళని ఒక పక్క ఆదుకుంటూనే క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇస్తాం. మీకు అన్ని విధాల అభివృద్ధి చేస్తాను. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే యువత ఎవరైతే ఉన్నారో మీరు ప్రపంచాన్ని మొత్తం శాసించే విధంగా, ప్రపంచంలో ఎక్కడ పోయినా రాణించే విధంగా మీకు విద్య కానీ, అదే మరిగా స్కిల్స్ కానీ, శిక్షణ కానీ ఇప్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. తమ్ముళ్ళు ఆలోచించండి. నేను ఒక పని అనుకుంటే ఆ పని సాధించే వరకు నిద్రపోకుండా పని చేయడం నా మనస్తత్వం. నేను ఒకటే హామీ ఇస్తున్నా. మా తమ్ముళ్ళు తెలుగు జాతి ప్రపంచం మొత్తం మెరుగైన జాతిగా మెరుగే వరకు, ఆ విధంగా రూపొందించే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు చూస్తే కొంతమంది ఉపాధి కోసం గల్ఫ్కి వెళ్ళారు. అక్కడ ఉపాధి లేకుండా అవస్థపడి చాలా మంది ఇబ్బందులు పాలైతే ఈ ప్రభుత్వం వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. అలాంటి తమ్ముళ్లకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటాం. ఇంకో పక్క ఉపాధి కోసం అమెరికాకి వెళ్ళారు. అమెరికాలో ఎకనామిక్ క్రైసిస్ వల్ల చాలా మందికి ఉద్యోగాలు పోయినాయి. అలాంటి వారు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. వారిని కూడా తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలే కాదు, ఈరోజు ఇక్కడ చూస్తున్నాను వెనుకబడిన వర్గాలున్నారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. తమ్ముళ్ళు వెనుకబడిన వర్గాల్ని మర్చిపోయే పరిస్థితి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి ఉత్పన్నం కాదు. మిమ్మల్ని ఆదుకుంటాం. మీరు తెలుగుదేశం పార్టీని బలపరుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అణగదొక్కడం కోసం ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఎవరైతే చెట్టబలిజ గాని గౌడ కులస్తులు ఉన్నారో మీ కళ్ళు వృత్తిని దెబ్బతీసే పరిస్థితి వచ్చారు. ఇంకో పక్క చేనేత కార్మికులకి పని లేకుండా ఆఖరి చావులతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తా ఉంది. ఇంకో పక్క మీరు చూస్తే స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 1500 మంది వెనుకబడిన వర్గాలు చేతులు చేసేవారు ఉపాధి లేకుండా చనిపోయారు. నేను ఒకటి హామీ ఇస్తున్నాను. వెనుకబడిన వర్గాలను ఆదుకుంటాం. కొమ్మని వడ్రంగి, చేనేత గీత కాపర్లు అందరిని ఆదుకుంటాం. అందుకనే తెలుగుదేశం పార్టీ 2000 కోట్ల రూపాయలతో బడ్జెట్ పెట్టి 3000 కోట్ల రూపాయలతో బ్యాంకు పెట్టి 10 పైసల వడ్డీకే రుణాలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించాం. అంతేకాదు రేపు అసెంబ్లీలో 100 సీట్లు వెనుకబడిన వర్గాలకు ఇస్తామని బీసీ గంజల్లో వరంగల్లో డిక్లేర్ చేస్తాం. నేను
అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీని, మీకు ధైర్యం ఉందా అని, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేశారని కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా. తమ్ముళ్ళు ఎప్పుడు చెప్పలేరు, వెనుకబడిన వర్గాలను అణగదొక్కారు. కొత్త పార్టీలు ఏమీ చేయవు. మీకు అండగా ఉండేది తెలుగుదేశం పార్టీ. నేను ఒకటే హామీ ఇస్తున్నా, కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయానికి వడ్డీతో సహా మా తమ్ముళ్లకు వెనుకబడిన వర్గాలకి రుణం తీర్చుకుంటాను, మిమ్మల్ని ఆదుకుంటాను. ఇంతేకాదు, ఈరోజు ఎస్సీలు ఉన్నారు, రాజ్యాంగ పరంగా కొన్ని హక్కులున్నాయి, షెడ్యూల్ కులాలకు హక్కులున్నాయి. ఈరోజు మీరు చూస్తే వారికి ఎక్కడ కూడా స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు, బడ్జెట్ లో పెట్టిన డబ్బులు పూర్తిగా ఖర్చు పెట్టడం లేదు. ఈరోజు ఎస్సీ ఎస్టీ పిల్లలు హాస్టల్కి పోయి పౌష్టికాహారం లేకుండా 300 మంది చనిపోయే పరిస్థితి వచ్చింది. ఇది దారుణం. ఇప్పుడే చూశారు, అయేష తల్లి ఒక మైనారిటీ మహిళ ఆమె కూతుర్ని ఇక్కడ మానభంగం చేసి అతి నీచంగా చంపితే ఇంతవరకు దోషుల్లో పట్టుకోలేకుండా ఉన్నారు. మైనారిటీలకు న్యాయం చేస్తాం, 5% రిజర్వేషన్లు ఇస్తాం, మత సామరస్యాన్ని కాపాడుతాం. నిన్నే మీరు చూశారు, బైంసాలో పట్టణంలో 6 మంది మైనారిటీ సోదరుల్ని సజీవ దహనం చేశారు. అదే తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు జరగలేదు. ఆ విధంగా మత సామరస్యాన్ని కాపాడిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, ఎవరైతే మైనారిటీ సోదరులు ఉన్నారో మీకోసం 500 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టి మైనారిటీల్ని పూర్తిగా ఆదుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ ముందుకు పోతాం. తమ్ముళ్ళు, ఇక్కడ యువత మీటింగ్ అయినా మా తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నారు, రైతు సోదరులు ఉన్నారు. గుంటూరు జిల్లా ఆధునిక రైతాంగానికి మారు పేరు, ఆదర్శ రైతాంగానికి మారు పేరు, వ్యవసాయానికి బ్రహ్మాండమైన ప్లేస్ వచ్చి గుంటూరు. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, రైతులకు తీరిన అన్యాయం జరుగుతా ఉంది. ఏం తమ్ముళ్ళు, కరెంట్ వస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తా ఉందా కరెంటు? రాలేదు అనేవాడు గట్టిగా చేతులూపి మీ నిరసన తెలియజేయాలి. రావడం లేదు, కాంగ్రెస్ పార్టీ ఇవ్వరు. తొందరలో మన ప్రభుత్వం వస్తుంది. 12 గంటలు నాణ్యమైన కరెంటు వ్యవసాయానికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, తప్పకుండా చేస్తాం. ఇంకో పక్కన గుంటూరు జిల్లాలో ఎరువుల కోసం ఆందోళన జరిగాయి. రైతులు రోడ్డు మీదకి వచ్చారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం బుద్ధి లేకుండా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నారు, మంతూరులో అమ్ముకున్నారు. చాలా దారుణంగా ప్రవర్తించారు. ఎప్పుడు బ్లాక్ మార్కెట్ లో లేండి, ఇప్పుడు బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు. ఇంకో పక్కన రుణాలు మాఫీ అన్నారు, అసలు రుణాలు మాఫీ కాలేదు. రుణాలు కట్టిన వారికి మాఫీ కాలేదు. ఎవరైతే కట్టలేదో వారికి మాఫీ చేశారు, కానీ అది కూడా కావాలి. పేదవాళ్ళ రుణాలన్నీ, రైతు రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి మీ యొక్క డిమాండ్ తెలియజేయాలి. రైతు రుణాలు మాఫీ కావాలా లేదా? రాజశేఖర్ రెడ్డి కనపడాలి. ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ నాయకులు మొద్దు నిద్రపోతున్నారు.